హిప్నాసిస్ అని చెప్పేది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ ఎ డెమాన్స్ట్రేషన్. ఏంటికి హిప్నాటైజ్ చేస్తారు? సెల్ఫ్ హిప్నాసిస్, నాకు నేనే చేసుకునేది, నేను వేరే వాళ్ళకు చేసేది. ఏంటికి పర్పస్ ఏమంటే చెప్పండి. మనలో ఉన్నటువంటి నెగటివ్నెస్ తీసేసుకొని పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడానికి గురించి. పాజిటివ్ అఫర్మేషన్ అంటే ఏమి? అంటే క్రమశిక్షణగా ఉండడము, అడిక్షన్స్ తొలగించుకోవడము, పద్ధతిగా ఉండడము, ఇవన్నీ గురించి. చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడం. సకారాత్మక వాక్యము, సకారాత్మక వాక్యాలు అంటే మీ మైండ్ లోపల ఏది వేయకూడదు, ఏమి వేసేది, అది మీకు తెలుసుకుంటే యు బికమ్ ఎక్స్పర్ట్. చాలా మందులు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగా ఉంటుంది, చాలా మందులకు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బాగలేదు. మనసులో వచ్చేది మాట్లాడకూడదు. నేను మాట్లాడేది మీ మనసుకు నొప్పి కాకూడదు. జనరల్గా 1-to-1 మాట్లాడినప్పుడు నే మాట్లాడేది మీకు దగ్గర, మీ మనసుకు దగ్గర, దాంట్లో ప్రీతి ప్రేమం అంతా ఉండాలి. ఉంటే మాత్రం తల లోపల అది కూర్చుకుంటుంది. లేకపోతే ఏం మాట్లాడతారో నెక్స్ట్ మూమెంట్ అది బయటపోతుంది, లోపల పోయలేదు. సో మీ మైండ్ లోపల వేసేదానికి చాలా సిస్టమ్ ఉంది. ఇది వేస్తే మాత్రం లోపల పోతుంది, లేకపోతే పోయలేదు. మీరు వింటారు కాబట్టి లోపల పోయలేదు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది కాబట్టి లోపల రికార్డ్ అయ్యలేదు. రికార్డ్ అయితే కూడా 1 వారం 2 వారం 3 వారం 1 మంత్ 2 మంత్ పారిపోతుంది. రికలెక్ట్ చేస్తే రాదు. జ్ఞాపక శక్తి, పర్మనెంట్ జ్ఞాపక శక్తి మీకు కావాలి అంటే పర్మనెంట్ రికార్డు ఉంటే మాత్రం. ఈ లోపల మనసులో పర్మనెంట్ రికార్డు, టెంపరీ రికార్డు 2 ఉంది. పర్మనెంట్ రికార్డు 2 టైపు. ఒకటి జన్మాంతరం నుంచి మీరు తీసుకుని వచ్చింది, అది పర్మనెంట్ రికార్డు. ఇంకొకటి ఈ జన్మంలో మీ మనసుకు దగ్గర ఎమోషనల్, భావుకంగా, నకారాత్మకం సకారాత్మకం, ఇది 2లో ఏదే ఒకటి మీ భావుకాలు, మీ భావనాలు దగ్గర వస్తే అది మాత్రం రికార్డ్ అవుతుంది. ఊరికే మాట్లాడేది అంతా రికార్డ్ అయ్యేలేదు. కాన్వర్సేషన్ ఏమేమో మాట్లాడతాము, అంతా టెంపరరీ మెమరీలో ఉంటుంది. 1 రోజు 10 రోజు 1 మంత్ 2 మంత్ 10 మంత్ కాబట్టి ఇరేస్ అవుతుంది. 10 జన్మం 50 జన్మాలు అంత లోపల ఉంది. అంత రికార్డు మీ చిత్తా లోపల ఉంది. అంటే మీరు ఏమేమి ఆలోచనలు వస్తుంది, రోజు ఏమేమి ఘటనలు జరుగుతుంది, అంత రికార్డ్ అయ్యలేదు. దానికి ఎమోషన్ కావాలి, సకారాత్మకం నకారాత్మకం ఎమోషన్, డీప్ ఎమోషన్ ఉంటే మాత్రం రికార్డ్ అవుతుంది, లేకపోతే అయ్యలేదు. సో ఇది ఎట్లా ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మీరు రికార్డ్ చేయాలి. మీరు అప్పుడే ఏం చెప్పారు, బ్యాడ్ హ్యాబిట్స్, అడిక్షన్, బ్యాడ్ క్యారెక్టరు ఏమేమో లోపల ఉంది, అది ఉండకూడదు అని మీరు ఈ మైండ్ ప్రోగ్రామింగ్ నేర్పించుకుంటారు. ఆ మైండ్ ప్రోగ్రామింగ్ చేసేదానికి చాలా కండిషన్స్ ఉంది. దాన్ని ఫాలో చేస్తే మాత్రం ఆల్ఫా స్థితికి పోయి మీ చిత్తా లోపల మీకు ఏం కావాలి దాన్ని రికార్డ్ చేసేదానికి అవుతుంది. ఇంకొకటి, మీరు జన్మాంతరం నుంచి ఏమి తీసుకుని వచ్చారు అది తర్వాత రోజు
మీ లైఫ్లో ఏమేమి జరుగుతుంది, ఏ ఒక ఘటనలు మీకు ఎమోషనల్గా భావుకంగా అటాచ్మెంట్ అవుతుంది, అది ఒక టైం రికార్డ్ అయితే ముందర ఉండే జన్మముకు క్యారీ అవుతుంది. సబ్కాన్షియస్లో ఒక టైం ఏమైనా ఒకటి వేసుకుంటే మీరే వేసుకుంటారు, లేకపోతే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది అని పట్టుకొని దాన్ని బయట తీసేదానికి అయ్యలేదు. అంటే హిప్నాసిస్ నేర్పించుకుంటే ఏమి ఉపయోగం అంటే, ఈ లోపల ఉండేది పని చెయ్యకుండా ఉండేదానికి ఏమి ప్రోగ్రామ్ కావాలి అది చేస్తాం. వీఆర్ మేకింగ్ ది పార్ట్ రికార్డ్స్ టు బికమ్ ఇన్యాక్టివ్. లోపల ఉంటుంది కాబట్టి పని చేసేలేదు. ఎంత ప్రయత్నం చేస్తే కూడా మైండ్ రీప్రోగ్రామ్ అయిన తర్వాత లోపల ఉండే రికార్డు లోపల నుంచి బయట వచ్చేదానికి ప్రయత్నం చేస్తే అయ్యేలేదు. మీరు ప్రోగ్రామ్ చేసింది మాత్రం యాక్టివ్గా ఉంటుంది, రికార్డు ఉంటుంది, పని చేసేలేదు. బయట ఉండేది లోపల ఉండేది బయట తీసేదానికి అయ్యలేదు. కాబట్టి లోపల ఉండేది భస్మం కావాలి. దానికి ఆధ్యాత్మ అభ్యాసాలు చేస్తే మాత్రం అంత భస్మం అవుతుంది, లేకపోతే లోపల ఉంటుంది. దానికి ఆధ్యాత్మం కావాలి. ఒక్కొక్క మనిషికి కూడా సాంసారిక జీవనంలో ఎవరెవరు జీవితం చేస్తారో అందరికీ ఈ ఆధ్యాత్మ అభ్యాసాలు 200% కావాలి. ఎవరికి నెమ్మది లేదు. స్విస్ బ్యాంక్లో కోటి పెట్టుకుని ఉంటారు, ఏమి ఉపయోగం? నిద్ర రాదు. పొలిటీషియన్స్, యాక్టర్స్ బ్లాక్ మనీ, చాలా బ్లాక్ మనీ పెట్టుకుని ఉంటారు, నిద్ర రాదు. నిద్ర వచ్చేదానికి ఈ హిప్నాసిస్ మీకు ఉపయోగం అవుతుంది. రైట్.